వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. ఈరోజు వీడియో ఏంటంటే మా డాడీ రిటైర్మెంట్ రోజు వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ ఇచ్చిన స్పీచ్లకి మాకైతే ఏడుపు ఆగలేదు. మా డాడీ, మమ్మీ, నేను, మా అక్క అందరం ఎమోషనల్ అయిపోయినాం. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఫ్యాక్ట్స్ చెప్పిండ్రు. చూడండి ఏం చెప్పారు. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించేవాడు. యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ కానీ, ఆట వస్తువులు కానీ ప్రతిదానిలో కూడా అందరికంటే ముందు ఎగ్జామినేషన్ విషయం, మెయిన్గా ఎగ్జామినేషన్ విషయంలో తనను పక్కన తప్పించి ఇతరులకు ఎక్స్పీరియన్స్ కావాలని పక్కన పెట్టినప్పటికీ నేనున్నాను అంటూ అందరికంటే ముందుగానే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేశాడు. ఈసారి కూడా లాస్ట్ టైం కూడా చేశాడు. అట్లాంటి వాళ్ళు మనకు తిరగని ముందుగా వేస్తారు. తను రోజు పాఠశాలలోకి రాగానే గుర్తుండే విధంగా తన పనితనాన్ని ఇక్కడ కొనసాగించాడు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తన సేవలను ఇన్ని సంవత్సరాలుగా 36 సంవత్సరాలుగా అందించినందుకు మన పాఠశాల కూడా ఒక అద్భుతమైనటువంటి తీయని గుర్తుగా తనకు మిగిలిపోతుంది. అదేవిధంగా తన శేష జీవితము ఆరోగ్యంగా, ఐశ్వర్యం తర్వాత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తను సిక్ అయినప్పుడు మనకు చాలా బాధగా ఉండేది. కరోనా టైంలో సిక్ అయినప్పుడు చాలా బాధగా ఉండేది. అప్పటికే మనం ఇద్దరు ముగ్గురిని కోల్పోవడం జరిగింది. సారు ఎప్పుడు వస్తాడా అని మేము హాస్పిటల్ నుంచి వచ్చే వరకు కూడా ఎదురు చూడడం జరిగింది. భగవంతుని కృప వల్ల తన ఆరోగ్యంతో పాటు మనకు కూడా సేవ అందించే భాగ్యం జరిగింది. పాలకవర్గ సభ్యులకు, ప్రధానోపాధ్యాయుల గారికి, తోటల ఉపాధ్యాయులకు, సాయి గారికి, రంగారెడ్డి సాయి గారికి, అక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారములు. ప్రియమైన విద్యార్థులకు నా శుభాశిస్తులు. ముందుగా ఈరోజు ఉద్యోగ విరమణ పొందుకున్న సురేందర్ గారికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను. కొందరు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. కొందరు ఎవరి పనులు వాళ్ళు చేయడంతో పాటు ఇతరుల పనులను కూడా తమ పనులుగా భావించి చేస్తారు. అటువంటి వాళ్ళని ఉత్తములు అంటారు. అటువంటి ఉత్తములు మా సురేందర్ గారి పనులు ఇందాక విజ్ఞాపనం చెప్పినట్టు ఏ సమస్యలను మా టీచర్లని, పిల్లలని ఏ సమస్యలైనా కానీ మేము ముందు మా కళ్ళు ఎవరైనా సురేందర్ అయితే ఏం పరిష్కరిస్తారా, ఎట్లా చేస్తారా, నిజంగా ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని ఎంతో శాంతిగా పరిష్కరిస్తారు సార్. నాకైతే అనిపిస్తుంది సార్ నిజంగా సర్వంతర్యాన్ని మా మానిపాడు స్కూల్ ప్రతి పనిలో సార్. అదే కాదు, నిన్న ఎగ్జామినేషన్ డ్యూటీలో కూడా ఈరోజు తన విధిలో కూడా ఎంత చక్కగా నేర్పించారు. నిజంగా పని చేస్తూ పదవి నియమాలు పొందడం అనేది చాలా అదృష్టం. నిజంగా సారే కాదు, సార్తో పనిచేయడం మా అదృష్టం కూడా. మేము సార్ నుంచి పని పట్ల ఎంత అంకిత భావంతో చేయాలి, దాన్ని ఎంత గట్టెతో చేయాలి, ఈ విషయాలన్నీ నేర్చుకున్నాం సార్. ఈ ఉద్యోగ విరమణ అనంతరం మీరు ఎంతో ఆరోగ్యంతో, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తికరంగా ఉండాలని, మంచి వాళ్ళు వెంట ఎప్పుడూ భగవంతుడు తోడు ఉంటారంటారు. మీ వెంట ఎప్పుడూ భగవంతుడు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ వెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది. తిరిగి అవకాశం ఇచ్చింది. చాలా సందేహంగా మరి చాలా బాధాకరంగా ఉంది. सुरेंद्र मेरा यार है. हम तीनों एक ही समय स्कूल में प्रवेश हुए. शांत है यार सुरेंद्र, आता है. मैं 88 में स्कूल से निवृत्त हुआ. మా మిత్రుడు సురేందర్ గారు ఈ ఆఫీస్ వాళ్ళు ఏమనేవారంటే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర గారు. మేము ముగ్గురము ఒకేసారి అపాయింట్ అయ్యాం. తనకు ముగ్గురు పిల్లలు ఇక్కడ హాస్పిటల్లో హైదరాబాద్ వైద్యం. అతను మంచి వ్యక్తి. ఇతరులు ఎవరైనా బాగుంటే ఆ బాధలు తీర్చే వ్యక్తి మా సురేందర్ అన్న. అతని యొక్క జీవితము మంచి ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
అయితే మాకు కూడా సురేంద్ర సారు చక్కగా రోజు వాకింగ్ లో కలుస్తాడు. ఆ మార్నింగ్ వాకింగ్ లో నాతో పాటు ఆఫీస్ శ్రీనివాస్ సారు అందరూ కలిసి చక్కగా మా సార్తో ఉంటాము. అయితే సారు సురేంద్ర సార్ మాకు ఎట్లా పరిచయం అంటే ఈ పాఠశాలలో పరిచయం అయ్యి మాకు ఎన్నో ఆదర్శంగా ఇచ్చాడు. ఏ విధంగా అంటే మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కంపెనీ వాళ్ళతో కానీ మా సొంత ప్రాబ్లమ్స్ కానీ స్టాఫ్లో కానీ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ తనదైన శైలిలో చక్కగా అద్భుతంగా దాన్ని పరిష్కరిస్తాడు. ఏమాత్రం కూడా చెక్కకుండా ఆ సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్తాడు. మరియు దాంతో ఆ సారు ఎదురైతుందంటే మాకు చాలా బాధగా ఉంది. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సురేంద్ర సార్ గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు. పీటీ సార్ అంటే మన బయట కూడా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, రఫ్ అండ్ టఫ్ ఉంటారు. పీటీ అంటే ఒక రౌడీగా అంటారు, కానీ మా సురేంద్ర సార్ నాకు ఎప్పుడు రౌడీగా మారి ఆ విధంగా నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా సౌమ్యంగా మాత్రం అనిపించారు. ఆ విషయాలు సురేంద్ర సార్ కూడా ఉంటుంది. సురేంద్ర సార్ నేను వచ్చినప్పుడు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అసలు కంపెనీలో 104గా ఇటు ఉపాధ్యాయులు 104గా ఉంటూ మధ్యలో వారధిగా పనిచేస్తూ ఎన్నో సమస్యలు కంపెనీ వాళ్ళకు పరిష్కరించిండు, మా ఉపాధ్యాయులకు కూడా పరిష్కారం చేసిండు. అంతేకాక ఏదైనా మా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అతను దగ్గర నుండి సాల్వ్ చేయడం కూడా జరిగింది. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు పక్క వాళ్ళతో చాలా గొడవైంది, అప్పుడు కూడా అతను వచ్చి అతన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఎక్కువ స్టేషన్ వెళ్ళి మరవద్దని చెప్పేసి అంటారు కాబట్టి ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా. ఇక సురేంద్ర సార్ రిటైర్మెంట్ తర్వాత ఎక్కడికి పోడు, ప్రతిరోజు ఇంటికి వెళ్తాడు. మనము ప్రతిరోజు స్కూల్కి రావాలని కూడా ఆయన వస్తాడు. అదేవిధంగా నేను కోరుకుంటే ఏంటంటే మీకు ఏదైతే టైం చెప్తో ఆ టైంలో వచ్చి మా అందరినీ కలవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆర్గనైజేషన్ చూసుకుంటే చాలా నిజాయితీగా పనిచేస్తాడనే పేరు అతనికి ఉంది. అతన్ని మేము చేయాలంటే పీటీ సంఘం వాళ్ళు అతన్ని చూసి వేరే వాళ్ళు ఉంటే ఈ సంఘం సరిగ్గా నడవాలి. అంత గొప్ప వ్యక్తి. ఇక్కడ ఇష్టపడేది ఎవరిని? ఎందుకంటే ముఖ్యంగా నేను కూడా ఎక్కువగా లైక్ చేసేది సురేంద్ర సార్. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. అటువంటి సార్ లేకపోవడం మన స్కూల్కు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే స్కూల్ విషయాలు కానీ మా టీచర్ల యొక్క సెల్ఫ్ మన యొక్క పర్సనల్ విషయాలు కానీ పట్టించుకుంటుండే. సార్కి ఒక నిశ్చయం ఉంది, ఏంటంటే డబుల్ షూటర్. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేస్తుంది. ఒక స్టాఫ్ సెక్రటరీ ఉంటుండే, అదేవిధంగా స్పోర్ట్స్ విషయం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ కూడా చేయడం కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు సార్ని ఎప్పుడు కూడా గుర్తించుకొని అదేవిధంగా నేను ప్రత్యేకంగా కోరుకున్నది ఏంటంటే ఇక ఫ్యూచర్లో సారు మంచి జీవితం గడపాలి, తర్వాత ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెలిసిన వాళ్ళకి అనుభవాన్ని సారు 30 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆయురారోగ్యాలతో ఎలా అయితే ఇక్కడ గడిపారో అదేవిధంగా వారి యొక్క చెడ్డ జీవితం కూడా ఆనందంగా గడపాలని, ఏదైనా పని ఉంటే కూడా మేము పిలవాలని వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు డాడీకి అయితే వాళ్ళ కొలిక్ అయితే ద బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిండు. ఆ ఇంట్లో పెయింటింగ్ చేసిండు అనమాట డాడీ ఫోటో. అసలు ఏమన్నా వచ్చిందా, పర్ఫెక్ట్ వచ్చింది. అసలు డాడీ ఎలా ఉంటాడో అలానే దింపేశాడు. అసలు చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత ప్రేమ ఉంటే అంత మంచిగా వస్తుంది కదా.
నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది అసలు. అండ్ స్టాఫ్ అంతా కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చారు, చూసేయండి. మా డాడీ వాళ్ళ కొలీగ్స్ అయితే ద బెస్ట్ అంటే ద బెస్ట్. వాళ్ళైతే అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగానే ఉంటారు. ఎవరు ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు ఉంటారు. అసలు వాళ్ళని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకైతే సేమ్ వాళ్ళలాగానే ఉండాలనిపిస్తుంది. వాళ్ళైతే మా బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మస్తు హెల్ప్ చేశారు. మెంటల్ స్ట్రెస్ని తగ్గించారు. వాళ్ళే సపోర్ట్గా ఉండే. ఎవరు రిలేటివ్స్ లేని టైంలో కూడా మా డాడీ వాళ్ళ కొలీగ్స్ అందరూ ఉండే మాకు ధైర్యంగా. అండ్ మెంటల్ స్ట్రెంత్ అయితే ఘోరంగా ఇచ్చారు. అండ్ వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా అది తక్కువే అన్నమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ స్టాఫ్ అందరికీ. అండ్ ఇప్పుడైతే మా డాడీ స్పీచ్ స్టార్ట్ అయింది, చూసేయండి. ఈ పాఠశాల చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇక్కడి పిల్లల చూడకపోవచ్చు. గత 80 సంవత్సరాలుగా ఈ పాఠశాల పట్టణంలో పేరు ప్రఖ్యాతి గారుతుంది. ఈ పాఠశాల అప్పుడు ఇక్కడ సీట్ రావాలంటే చాలా కష్టంగా ఉండదు. ఎందుకంటే అందుకు ఉదాహరణ నేనే. ఎందుకంటే చాలా మంది వచ్చిన మేనేజ్ కానీ వచ్చిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు నేను ఈ పాఠశాలలో చదువుకున్నానని చెప్పి. కానీ నేను ఈ పాఠశాలలో చదువుకోలేదు. ఎందుకంటే నా మిత్రులు అందరూ ఇందులోనే చదువుతారు. నాకున్నటువంటి మిత్ర బృందం ఎక్కువ ఇదే పాఠశాలలో చదివిస్తున్నారు. నేను చదువుకునే రోజుల్లో కూడా ఈ పాఠశాలలో వచ్చి ఆడుకొని తిరిగి వెళ్ళేవాడిని. ఇక్కడ నా మిత్రులతో వచ్చేవాడిని, పోయేవాడిని. ఎందుకంటే ఈ పక్కనే 100 మీటర్ల దూరంలో 200 మీటర్ల దూరంలో నా ఇల్లు ఉండేది. నేను ఈ పాఠశాల ముందుకే వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. నేను ఇక్కడ పక్కనే ఉన్నటువంటి శంకర్భవన్ పాఠశాలలో అప్పుడు 10th వరకు అక్కడే చదువుతున్నాను. ఎందుకంటే అప్పుడు శంకర్భవన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండే. తర్వాత 7th వరకు అయిన తర్వాత 8th క్లాస్ అడ్మిషన్ కోసం వస్తే అప్పుడు మా పరిస్థితులు కూడా అంతంగా మాత్రమే ఉంది. ఆ టైంలో అంటే నాకు తెలిసి 76-75 ప్రాంతంలో ఇక్కడ 8th క్లాస్ అడ్మిషన్ వస్తే 400 రూపాయలు డొనేషన్ కట్టి చూపిస్తాము. అంటే అర్థం చేసుకుని అంటే 400 రూపాయలు కట్టే పరిస్థితిలో మా కుటుంబం లేకుంటే ఆ ఫిఫ్టీన్ వచ్చినటువంటి దానివల్ల పాఠశాలలో 8th, 9th, 10th అక్కడే చదువుకున్నాను. ఒకవేళ నేను అప్పుడు కనుక ఇక్కడ సీట్ ఇస్తే నాకు నేను ఈ పాఠశాలలో పనిచేసేవాడిగా. ఎందుకంటే దానికి కారణం నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయ్యాను. ఒకవేళ ఇక్కడే చదువుకుంటే నేను కంటిన్యూషన్లో 10th క్లాస్ అయిపోయాను. 84 నా మిత్రులందరూ ప్రెసెంట్ ఇయర్స్లో 398 చాలా మంది పెట్టారు. అప్పుడే నేను వేరే ఎక్కడో వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఇక్కడ 3 సంవత్సరాలు చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే 36 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఇచ్చింది. అదే మీకు 36 సంవత్సరాలు చదువుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది. వారికి అప్పుడు నాకు సహకారం నుంచి మేనేజ్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం, ఎందుకంటే పిల్లలందరూ ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. నేను జాయిన్ అయినప్పుడు దాదాపు 1400 స్టూడెంట్ ఉంది. 1400 టోటలీ బాయ్స్. మీరు అర్థం చేసుకుని మొత్తం బాయ్స్ ఉంది. అలా డాడీ ఫీల్ అవుతుంటే మస్తు బాధ అయింది. నానమ్మ తాత ఉంటే బాగుండు. అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు, ఈ మూమెంట్ చూసి ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, అదృష్టం లేదు. కానీ డెఫినెట్లీగా మా నానమ్మ తాత అయితే అక్కడనే వచ్చి డాడీ మమ్మీని చూసి చాలా సంతోషపడి ఉంటారనేసి నేను అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ డాడీ స్పీచ్ అయిపోగానే అందరూ స్టూడెంట్స్ అందరు కలిసి ఇలా ఫొటోస్ దిగారనమాట. గ్రూప్ ఫొటోస్ అన్ని క్లాసెస్ ఒక్కొక్క క్లాస్ వచ్చి అలా దిగారు ఫొటోస్ దిగిన తర్వాత చూడండి వాళ్ళు మమ్మీ డాడీ దగ్గర నుంచి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అసలు ఎంత మంచి అనిపించింది నాకు. ఆ రోజైతే పట్టరానంత సంతోషం ఉండే. కానీ అట్లానే సేమ్ టైం నానమ్మ లేదనేసి ఫుల్ బాధ ఉండే. చూడండి ఇలానే అన్ని క్లాసెస్ చేసినాయి అన్నమాట. సన్మానం, ఇంకా కాళ్ళు మొక్కడం, ఇంకా ఫొటోస్ దిగడం. చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఎలా మొక్కుతున్నారు. అసలు అరే వా అనిపించింది.
తర్వాత స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఫంక్షన్ హాల్లో మేమైతే చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి సెలబ్రేట్ చేస్తాము మేము. సో ఆ ప్రిపరేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. మేకప్ అక్క అయితే వచ్చింది, నాకైతే హెయిర్ స్టైల్ వేస్తుంది. నాకైతే నా ముక్కుని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అప్పుడు నాకు ఫీవర్ వచ్చినుండే, అందుకే నోస్ మీద అలా బ్లాక్ అయిందనమాట. అండ్ ఆ తర్వాత ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము, ఫ్యామిలీస్ ఫొటోస్ దిగిన తర్వాత మా డాడీకి సన్మానం చేస్తున్నాం అనమాట. మేము ముగ్గురం కలిసి ఇలా సన్మానం చేసినాం షాల్వా కప్పి. ఆ తర్వాత మా ముగ్గురు తరపు నుండి అయితే మా డాడీకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చినాము. మనము ఏ గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. సో మేమైతే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినాం. అయినా పేరెంట్స్కి మనం ఎన్ని ఇచ్చినా తక్కువే, వాళ్ళు అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి. అండ్ ఎందుకంటే మాకు మమ్మీ డాడీ ఎందుకంటే అంత స్పెషల్ అంటే ఎవరికైనా వాళ్ళ మమ్మీ డాడీ స్పెషల్ ఉంటుంది, కానీ మాకైతే బాండింగ్ మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎందుకంటే మేము ముగ్గురం ఒకటేసారి పుట్టినాం. మా డాడీ మమ్మీ అయితే మా ముగ్గురికి ఏం లోటు తెలియకుండా మమ్మల్ని పెంచిండ్రు. వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా మాకు వాళ్ళు పడే స్ట్రగుల్స్ తెలియకుండా మమ్మల్ని పెంచారు. కానీ మా డాడీ స్ట్రగుల్స్ అంతా మాకు తెలుసు, ఎంత దాచుదాం అనుకున్నా మాకు తెలిసిపోతాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత ఒక చిన్న కేక్ కట్ చేయించినాం అనమాట. అంటే ఆ కేక్ మేము బయట ఆర్డర్ చేయించినాం స్పెషల్గా. అక్కడ హ్యాపీ రిటైర్మెంట్ అనేసి ఉండి టీచర్స్, మా డాడీ పీటీ సార్ కాబట్టి డీజిల్ అవన్నీ తెప్పించామన్నమాట ఆ కేక్ పైన. ఆ తర్వాత కేక్ కట్ చేసినాం కదా, కేక్ కట్ చేసిన తర్వాత మేమైతే ఫ్యామిలీ ఫోటో దిగాం. ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ మా డాడీ స్పీచ్ ఇచ్చిండు, సేమ్ స్కూల్లో ఎలా ఇచ్చారో అలానే స్పీచ్ ఇచ్చిండు. మా మమ్మీ అయితే ఏడుస్తూనే ఉండే. మా డాడీ పడ్డ కష్టం అంతా గుర్తొచ్చి, ఇంకా మా నాన్నమ్మ గుర్తొచ్చి, ఇంకా వాళ్ళ తమ్ముడే అప్పుడే ఎక్స్పైర్ అయిన ఉండే 1 month బ్యాక్. సో అవన్నీ ఒకటేసారి అలా ఫుల్ ఎమోషనల్ అయిపోయిందనమాట. అండ్ ఆ తర్వాత నేను ఇంకా మా సిస్టర్ కూడా స్పీచ్ ఇచ్చినాం. స్పీచ్ ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిందనమాట. మా ఫ్రెండ్తో కొంచెం సేపు సోది పెట్టినాం. ఆ తర్వాత మా డాడీ ఫ్రెండ్స్ అందరూ ఎంత పెద్ద మాల తెచ్చి వేశారు, అసలు హైలైట్ అనిపించింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వచ్చి గిఫ్ట్ ఇచ్చిందనమాట మా డాడీ వాళ్ళకి. ఆ గిఫ్ట్ కూడా ఎవరెవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఆ బ్లాగ్ కూడా చేస్తా, మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ అలా ఇక్కడ కూడా మస్తు మంది స్పీచ్లు ఇచ్చారు. స్పీచ్లు ఇచ్చిన తర్వాత ఫొటోస్ దిగిన తర్వాత తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.